హలో అండి. ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్‌లో ఆర్మ్ డౌన్ దగ్గర ఫోల్డింగ్స్ అనేవి ఎందుకొస్తున్నాయి? భుజాలనేవి ఎందుకు జారుతాయి? అనేదే క్లియర్‌గా ఉంటుంది ఈ వీడియో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి మంచి టిప్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా బిగినర్స్ కోసం మనం చేసే మిస్టేక్స్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఫోల్డింగ్స్ ఎందుకు వస్తున్నాయి అన్నది క్లారిటీగా చెప్తాను. ఈ బ్లౌజ్‌కైతే బోట్ నెక్‌ని అయితే పెడుతున్నాను. ఈ బోట్ నెక్‌కి మనం షోల్డర్ ఎంత మెజర్‌మెంట్ చేసుంటామో ఆర్మ్ డౌన్ దగ్గర సేమ్ అలాగే చేస్తాము. అయితే ఇది బోట్ నెక్ కాబట్టి 1 ఇంచ్ లోపల వైపు మార్కింగ్ అనేది చేస్తాము. మార్కింగ్ చేసుకున్న తర్వాత లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ స్కేల్ ఉపయోగించి మనం మార్కింగ్ అనేది చేసుకుంటాము. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి నడుము ఎంతొచ్చిందో అంతే మనకు ఆర్మ్ డౌన్ అనేది కూడా పర్ఫెక్ట్ గా రావాలి. అప్పుడే మనకు ఫోల్డింగ్స్ అనేవి రావు. ఇలా ఫోల్డింగ్స్ అనేవి రావడానికి మెయిన్ కారణం మనకు భుజాలు జారడానికి కూడా మెయిన్ కారణం వచ్చేసి ఇదే. నడుము కన్నా ఆర్మ్ డౌన్ గనక ఎక్కువ వస్తే ఫోల్డింగ్స్ భుజాలు ఖచ్చితంగా జారుతాయి. ఒకవేళ తక్కువ వస్తే మనకు ఆర్మ్ డౌన్ లో పట్టేసినట్టు ఉంటుంది. అలా కాకుండా ఏం చెయ్యాలి అన్నదే ఇప్పుడు చెప్తాను. మనకు ఒకవేళ నడుము కన్నా ఆర్మ్ డౌన్ ఎక్కువ వచ్చినప్పుడు 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు పెంచుకోవచ్చు. వీడియోలో చూపించే విధంగా మనకు ఆర్మ్ డౌన్ కరెక్ట్ గా రావాలి. మనం మెజర్మెంట్ చేసుకుంటే నడుము ఆర్మ్ డౌన్ పర్ఫెక్ట్ గా రావాలి. అప్పుడు మనకు భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఫోల్డింగ్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. ఒకవేళ నడుము ఎక్కువైపోయి ఆర్మ్ డౌన్ అనేది తగ్గిపోతే 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు కిందకి లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇవి తెలియక చాలా మంది మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు. అందుకే ఫోల్డింగ్స్ వస్తున్నాయి. ఆర్మ్ డౌన్ లో ఫోల్డింగ్స్ వస్తున్నాయి. అలాగే భుజాలు అనేవి జారుతున్నాయి. ఈ టిప్ ఎలా అనిపించిందో చిన్న కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో. బ్యాక్ పార్ట్ లో మనం మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం అనేది మీకు క్లియర్ గా తెలిసింది అనుకుంటున్నాను. అలాగే వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ తో మాకెంతో సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్స్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.